నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. కట్టలు తెగిన చెరువు గట్టులా, ఉరకలెత్తిన అఖండ నదిలా, పోటెత్తిన మహాసంద్రంలా, ఎగిసిన జనతరంగ ఉప్పెనలా, ప్రజాస్వామ్యం పులకించేలా ఏపీ ఓటర్లలో చైతన్యం వెల్లువిరిసింది. ఈసారి పోలింగ్ రికార్డుల్ని తిరగరాసిందా? పెరిగిన పోలింగ్ శాతంతో గెలిచి నిలిచేదెవరు? ఓట్ల సునామీలో కొట్టుకుపోయేదెవరు? ఈసారి ఏపీలో ఓటర్లు పోటెత్తారు. రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. సమయం ముగిసినా క్యూలైన్స్లో నిలబడ్డ ఓటర్లకు ఈసీ అనుమతి ఇవ్వడంతో అర్ధరాత్రి వరకు ఓటింగ్ కొనసాగింది. రాత్రి 11 గంటల వరకు 78% పోలింగ్ నమోదైంది. పూర్తి లెక్కలు వచ్చే వరకు ఓటింగ్ శాతం 80 మార్కును దాటుతుంది. పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి ప్లస్ అవుతుంది? గెలుపోటముల్ని ప్రభావితం చేస్తుందా? కట్టలు తెగిన చెరువు గట్టులా, ఉరకలెత్తిన అఖండ నదిలా, పోటెత్తిన మహాసంద్రంలా ఏపీలో ఇంత చైతన్యం ఎలా? పెరిగిన పోలింగ్ శాతంతో గెలిచి నిలిచేదెవరు? ఓట్ల సునామీలో కొట్టుకుపోయేదెవరు? ఓటర్లు పోటెత్తారు. ఏపీలో చైతన్యం వెల్లివిరిసింది. పోలింగ్ కేంద్రాలకు కదం తొక్కారు. ఎండను సైతం లెక్క చేయలేదు. 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి మరీ ఉత్సాహంగా ఓటేశారు. పల్లెలు పట్టణాలనే పట్టింపులు లేకుండా ఓటు వేసేందుకు ప్రజలు క్యూలైన్లు కట్టారు. దీంతో ఏపీలో రికార్డు స్థాయిలో ఓటింగ్ నమోదైంది. గత రికార్డులు బ్రేక్ అయ్యాయి. ఊహించిన దానికంటే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదైంది. సమయం ముగిసిన తర్వాత కూడా వందల మంది క్యూలైన్లలో ఉన్నారు. 6 గంటల వరకు క్యూలో ఉన్న వారికి ఓటింగ్కు అనుమతించారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి దాకా ఓట్లేశారు. మరికొన్ని చోట్ల అర్ధరాత్రి దాటాక కూడా పోలింగ్ కొనసాగింది. ఓటర్లు ఉప్పెనలా కదిలారు. తీర్పును ఈవీఎంలలో నిక్షిప్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున పోలింగ్ జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు దాదాపు 68% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల తర్వాత కూడా 3,500కు పైగా పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ కొనసాగింది. విశాఖ జిల్లాలో దాదాపు 135 కేంద్రాల్లో రాత్రి దాకా పోలింగ్ జరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని భూపతిపల్లెలో 96వ పోలింగ్ కేంద్రంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. 5 సార్లు అంతరాయం కలగడంతో రాత్రి దాకా 200 మంది ఓటర్లు క్యూలో ఉన్నారు. ఇలా చాలా చోట్ల పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యేసరికి అర్ధరాత్రి అయింది. రాత్రి 12 గంటల తర్వాత కూడా మరికొన్ని చోట్ల ఓటింగ్ కొనసాగింది. సోమవారం ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ అరకు, పాడేరు, రంపచోడవరంలో సాయంత్రం 4 గంటలకే ముగిసింది. కురుపాం, పాలకొండ, సాలూరులో సాయంత్రం 5 గంటలకే కంప్లీట్ అయింది. మిగతా చోట్ల సాయంత్రం 6 గంటలకే పోలింగ్ సమయం ముగిసినా దాదాపు అన్ని చోట్ల ఓటు హక్కు వినియోగించుకునేందుకు జనం పెద్ద ఎత్తున క్యూ లైన్లలో వేచి ఉన్నారు. దీంతో అందరికీ స్లిప్పులు ఇచ్చిన ఎన్నికల సంఘం అధికారులు వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో పోలింగ్ శాతం భారీగా నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరిగింది. మొత్తం 4,13 లక్షలకు పైగా ఓటర్లు ఉండగా 2,71 లక్షలకు పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిలో 1,30 లక్షలకు పైగా పురుష ఓటర్లు ఉన్నారు. 1,40 లక్షల మందికి పైగా మహిళలు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటు వేశారు. పురుషులతో పోలిస్తే మహిళలే చురుగ్గా పోలింగ్లో పాల్గొన్నారు. ఉదయం 9 గంటల వరకు 9.21% నమోదైంది. ఆ తర్వాత పోలింగ్ ఊపందుకుంది. 11 గంటల వరకే 23.04% ఓటింగ్ రికార్డైంది. మధ్యాహ్నం వరకు పోలింగ్ శాతం రెట్టింపైంది. 1 గంట వరకు 40.26% రికార్డైంది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్ మందకొడిగా సాగింది. 3 గంటల వరకు 55.49% నమోదైంది. ఎండ తగ్గడంతో సాయంత్రం పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పోటెత్తారు. సాయంత్రం వరకు 67.99% నమోదైంది. 6 గంటలకు పోలింగ్ సమయం ముగిసిన ఓటర్లు క్యూ లైన్లలో ఉన్నారు. దీంతో రాత్రి పొద్దుపోయేదాకా ఓటింగ్ కొనసాగింది. సోమవారం అర్ధరాత్రి దాకా 76.5% పోలింగ్ నమోదైంది. పూర్తి లెక్కలు వచ్చేసరికి ఇది రికార్డు స్థాయిలో నమోదయ్యే ఛాన్స్ ఉంది. హైదరాబాద్లో ఉన్న సీమాంధ్రులు పోలింగ్కు పోటెత్తారు. లక్షలాది మంది సొంతూళ్లలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి ఓటేశారు. వీరికి పార్టీలు ప్రత్యేక బస్సులు సైతం ఏర్పాటు చేశాయి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఓటింగ్ కేంద్రాలకు చేరుకునేలా చూశాయి. హైదరాబాద్లో దాదాపు 30 లక్షల సీమాంధ్ర ఓట్లు ఉన్నాయని అంచనా. వీటిలో దాదాపు 70 నుంచి 80% పోలయ్యాయని ప్రచారం జరుగుతోంది. కొందరు ఎన్ఆర్ఐలు సైతం ఓటింగ్ కోసం వచ్చారు. ఏపీలోని తణుకు సజ్జాపురంలో ఎన్ఆర్ఐ బత్తుల హరిప్రియ ఓటు హక్కు వినియోగించుకున్నారు. వృత్తిరీత్యా అమెరికాలో జీవిస్తున్న ఓటు విలువ తెలిసి ఇక్కడికి వచ్చానని తెలిపారు. ఇలా మరికొందరు ఎన్ఆర్ఐలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాల వారీగా చూస్తే సాయంత్రం 5 గంటల వరకు చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 74.06% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా అల్లూరు సీతారామరాజు జిల్లాలో 55.17% పోలింగ్ నమోదైంది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 73.55%, కృష్ణా జిల్లా 73.53%,
బాపట్ల జిల్లాలో 72.14%, వైఎస్ఆర్ కడప జిల్లాలో 72.85%, నంద్యాలలో 71.43%, ప్రకాశం 71%, నెల్లూరు జిల్లాలో 69.95% ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. ఇక అనంతపురం జిల్లాలో 68.04%, పల్నాడు జిల్లాలో 69.1%, అన్నమయ్య జిల్లాలో 67.63%, ఎన్టీఆర్ జిల్లాలో 67.44%, విజయనగరం జిల్లాలో 68.16%, అనకాపల్లి జిల్లాలో 65.97%, తిరుపతిలో 65.88%, గుంటూరు జిల్లాలో 65.58%, కాకినాడ జిల్లాలో 65.01%, కర్నూలు జిల్లాలో 64.55%, మన్యం జిల్లాలో 61.18%, విశాఖ జిల్లాలో 57.42% పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మొత్తంగా సాయంత్రం 5 గంటల వరకు 68% పోలింగ్ నమోదైనట్లు ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. తుది లెక్కలు వచ్చేసరికి పోలింగ్ 80% దాటే అవకాశం ఉంది. All the places the polling was continued. In some places it is also going on. Because of violence, there was no incident, and I would say there is no incident wherein we would be needing any repolling in any place. Now, we had said that we had given that mantra of no violence and no repoll. Violence did happen, and we were expecting in few places. Beyond that places, it never, nowhere it happened. Small incidents were there. పోలింగ్ సమయం ముగిసిన క్యూలైన్లలో ఉన్న వారికి ఓటేసే అవకాశం ఇచ్చామని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. పోలింగ్ సమయంలో పలుచోట్ల ఈవీఎంలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయని తెలిపారు. 275 బ్యాలెటింగ్ యూనిట్లకు సంబంధించి సమస్యలు వచ్చాయని అన్నారు. 217 కంట్రోల్ యూనిట్లు, 600 వీవీప్యాట్లకు సంబంధించి సమస్యలు ఉత్పన్నమయ్యాయన్నారు. ఇక పల్నాడు జిల్లాలో 12 ఘటనలపై సమాచారం అందిందని అన్నారు. మాచర్ల, తెనాలి ఘటనలపై పోలీసులు చర్యలు తీసుకున్నారని స్పష్టం చేశారు. మాచర్ల కేంద్రంలో ఈవీఎంలు దెబ్బతిన్నాయని, ఇంజనీర్లు యంత్రాలు పరిశీలించి డేటా భద్రంగా ఉందని చెప్పారని ముఖేష్ కుమార్ మీనా వివరించారు. మాచర్లలో 8 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ యంత్రాలు మార్చి మళ్లీ పోలింగ్ నిర్వహించామని స్పష్టం చేశారు. కోడూరులో 2 చోట్ల, దర్శిలో 2 చోట్ల ఈవీఎంలు దెబ్బతిన్నాయని వివరించారు. రీపోలింగ్కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని అన్నారు. పోలింగ్ సందర్భంగా వచ్చిన ఫిర్యాదులపై ఇవాళ ఎన్నికల పర్యవేక్షకులు, ఆర్ఓలు అన్ని పార్టీల అభ్యర్థులతో సమావేశమై చర్చిస్తారని ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. Our Tenali MLA, sitting MLA, తర్వాత అనంతపురంలో బోత్ పార్టీస్ మెయిన్ క్యాండిడేట్, తర్వాత నర్సరావుపేటలో ఐ థింక్ ఈజ్ ద ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్యే ఆర్ సంథింగ్. సో దీస్ వర్ ద మెయిన్ లీడర్స్ హూ ఆర్ డిటైన్డ్ and their movement were restricted, otherwise it was leading to lot of violence from both sides. Observers, ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో అబ్జర్వర్స్, దీనికి సంబంధించి 17A స్క్రూటినీ అంటాం దీన్ని. దోస్ అబ్జర్వర్స్ అలాంగ్ విత్ ద ఆర్ఓ విల్ గో త్రూ ఆల్ ద డాక్యుమెంట్స్, ఎక్కడెక్కడ కంప్లైంట్ వచ్చినాయి వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాత ఫైనల్గా రీపోల్ గురించి మనకు తెలుస్తుంది. ఏపీలో ఈసారి ఓట్ల సునామీ కొనసాగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓటర్లు తరలి రావడంతో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. పెరిగిన పోలింగ్ పర్సంటేజ్పై సర్వత్రా చర్చ నడుస్తోంది. రికార్డు స్థాయి పోలింగ్ ఎవరికి కలిసి వస్తుందనే దానిపై హాట్ డిస్కషన్ నడుస్తోంది. 15 ఏళ్ల రికార్డుని ఈసారి ఎన్నికలు బ్రేక్ చేశాయి. రికార్డు స్థాయి పోల్ ట్రెండ్ పార్టీలను ఆశ్చర్యపరుస్తోంది. ప్రభుత్వ సానుకూల ఓటు ఉప్పెన పోటెత్తిందని, ఇది కలిసి వస్తుందని వైసీపీ అంచనా వేస్తోంది. ఈసారి ఊహించని ఫలితాలు ఉంటాయని కూటమి చెబుతోంది. 70% దాటితే సర్కారు వ్యతిరేక ఓట్లే ఉంటాయని గత లెక్కల్ని ఎగ్జాంపుల్గా చూపిస్తోంది. మరి ఎవరి వాదనలో వాస్తవం ఎంత? పోలింగ్ సరళిని గమనిస్తే గత 3 అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే 2024 ఏపీ శాసనసభ ఎన్నికల్లో అత్యధిక ఓటింగ్ శాతం నమోదైనట్లు తెలుస్తోంది. ప్రస్తుత పోలింగ్ ట్రెండ్ ప్రకారం 80% ఓటింగ్ దాటేలా కనిపిస్తోంది. 2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో 75.9%, 2014 ఏపీ ఎన్నికల్లో 78.4%, 2019 శాసనసభ ఎన్నికల్లో 79.6% మేర పోలింగ్ నమోదైంది. 2024లో మాత్రం సాయంత్రం 5 గంటలకే 67.99% పోలింగ్ నమోదైంది. సాయంత్రం 6 గంటల్లోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసే అవకాశం కల్పించారు. దీంతో ఈసారి పోలింగ్ 80% దాటేలా కనిపిస్తోంది. ఏపీలోని మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్సభ స్థానాలకు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6ంటితో ముగిసింది. గడువు ముగిసినప్పటికీ క్యూలైన్లలో ఉన్న వారికి ఓటేసే అవకాశం కల్పించారు. ఇక వర్షం పడుతున్నా, కొన్ని హింసాత్మక ఘటనలు జరుగుతున్నా లెక్క చేయక ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 4,13,00,000లో సాయంత్రం 5 గంటల వరకే 2,71,00,000 మంది పైగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
పురుషులు 64.28%, మహిళలు 66.84% మంది ఓటేశారు. ఏపీ వాసులు రాజకీయ పరంగా చైతన్యవంతులు. ఆ చైతన్యం క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. గత 15 ఏళ్లుగా ఓటింగ్ శాతం లెక్కల్లో బెటర్మెంట్ కనిపిస్తోంది. జాతీయ రికార్డులను సైతం క్రాస్ చేస్తోంది ఏపీ. ఈసారి కూడా అదే జోష్ కంటిన్యూ అయింది. ప్రతి ఎన్నికల్లోనూ ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో 80.4% ఓట్లతో దేశంలోని మిగతా రాష్ట్రాల కంటే బాగా పెర్ఫామ్ చేసి 2వ స్థానంలో నిలిచింది ఏపీ. టాప్ ప్లేస్లో ఉన్న వెస్ట్ బెంగాల్లో 81.8% ఓటింగ్ నమోదైంది. 2014లో నమోదైన 74.64% కంటే మరింత మెరుగుపడి 2018లో 80 మార్క్ని ఇంచుమించు అందుకుంది. ఇప్పుడు ఈ మార్క్ని బ్రేక్ చేయబోతోంది. ఈసీ అంచనా వేసినట్లే 83% ఓటింగ్ నమోదయ్యే అవకాశం ఉంది. బాపట్ల, ఒంగోలు, నర్సరావుపేట ఈ 3 ఎంపీ నియోజకవర్గాల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే 2019 జనరల్ ఎలక్షన్స్లో అత్యధిక శాతం ఓటింగ్ జరిగిన టాప్ 10 నియోజకవర్గాల్లో ఇవి ప్లేస్ దక్కించుకున్నాయి. తమ రికార్డుల్ని తామే క్రాస్ చేసి చరిత్ర సృష్టించాయి. 2014లో బాపట్ల ఎంపీ నియోజకవర్గంలో 85.16% ఓటింగ్ నమోదైంది. 2019లో అది 85.49%కి పెరిగింది. ఒంగోలు పార్లమెంట్ పరిధిలో 2014లో 82.23% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 2018లో మరో 3% పెరిగి 85.23%కి చేరింది. నర్సరావుపేట ఎంపీ సీట్లో 2014లో 84.68% నమోదైతే 2018లో అది 85.53%కి పెరిగింది. ఇప్పుడు ఈ 3 నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకే 70% పోలింగ్ నమోదైంది. బాపట్లలో 72.57, ఒంగోలులో 70.44, నరసాపురంలో 68.98% నమోదైంది. అర్ధరాత్రి వరకు ఈ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగింది. దీంతో గత రికార్డులను బ్రేక్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఏపీలో 15 ఏళ్లుగా ఓటింగ్ శాతం పెరుగుతూ వస్తోంది. ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. ఈసారి ఎవరూ ఊహించనంతగా ఓటర్లు పోటెత్తారు. పల్లె పట్నం తేడా లేకుండా ఓట్ల పండుగ సాగింది. ఊరూరా జాతరలా సాగింది. సంక్రాంతిని మించి ఓట్ల పండుగ సాగింది. ప్రతి 5 ఏళ్లకోసారి ఏపీలో ఓటింగ్ పర్సంటేజ్ మారుతూ వస్తోంది. ఈ ఎన్నికల్లోనూ రికార్డు స్థాయిలో పోలింగ్ శాతం నమోదైంది. ప్రజల నుంచి భారీ స్పందన లభించడం రాజకీయ వర్గాల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. పోలింగ్ సరళిపై పార్టీలు సంతోషం వ్యక్తం చేశాయి. ప్రజలు ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు వెల్లువెత్తారని, గతంలో ఈ ట్రెండ్ ఎప్పుడూ లేదని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సీఎం జగన్ పేదల కోసం చేసిన కృషి ఫలితమే ప్రభుత్వ సానుకూల ఓటు ఉప్పెనలా పోటెత్తిందని అభివర్ణించారు. ఓటింగ్పై ప్రజలు ముందుగానే నిర్ణయించుకున్నారన్నారు. టీడీపీ నేతలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చేసిన ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మలేదని స్పష్టం చేశారు. టీడీపీ నాయకులు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచే అరాచకాలకు తెరలేపారని సజ్జల ఆరోపించారు. 2019లో ఇలాగే ఐ థింక్ 79%, 80% పోలింగ్ అయినట్టు. ఉప్పెనలాగా ఎలా అయితే ఆ రోజు ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందో, బహుశా చాలా అరుదుగా కనిపించే ప్రభుత్వ సానుకూలత ఈరోజు ఇంత ఉప్పెనలాగా క్యూ కట్టిన ఓటర్ల దీంట్లో కానీ, ఓటింగ్ సరళిలో కానీ, ఇంత భారీ పోలింగ్లో కానీ కనిపిస్తోందని. ఇక ఈసారి ఊహించని ఫలితాలు చూడబోతున్నామని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజాస్ఫూర్తితో వైసీపీ కుట్రలు ఎక్కడికక్కడ భగ్నం చేశామని చెప్పారు. ఓటమి భయంతో అధికార వైసీపీ నేతలు ఎన్నికల వేళ కుట్రలు పన్నుతూ వచ్చారని చంద్రబాబు ఆరోపించారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే కసి ప్రతి ఓటర్లోనూ కనిపించిందని వివరించారు. ఓటమి భయంతో హింసకు పాల్పడ్డారని విమర్శించారు. పోలింగ్ సరళి పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అందరితో ఆనందం పంచుకుంటూ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉండవల్లి నివాసానికి చంద్రబాబు వెళ్లారు. అందరూ ఓటర్స్ కూడా 7 గంటలకే పోలింగ్ స్టేషన్కి వచ్చారు. పవిత్రమైన భావంతో ఓటేయాలనే ఉద్దేశంతో వచ్చారు. చాలా ఎన్నికలు చూశాను కానీ ఈ రోజు చూసింది మాత్రం చాలా ప్రత్యేకంగా కనపడుస్తుంది. ఓట్ అనేది ప్రజాస్వామ్యంలో ఒక వజ్రాయుధం. వాళ్ళ జీవితాల్ని, సమాజ జీవితాన్ని, వాళ్ళ పిల్లల భవిష్యత్తుని తీర్చిదిద్దేది. అది గుర్తించారు. చాలా పెద్ద ఎత్తున వచ్చారు. దయచేసి బాధ్యతగా ప్రతి ఒక్కరూ రావాలి, ఓటేయాలి. తద్వారా మీ యొక్క మనోభావాలు తెలియజేసి రేపు రాబోయే రోజుల్లో ఏదైతే సుపరిపాలన ఉంటుందో ఆ సుపరిపాలనకు నాంది పలకాల్సిందిగా మరొక్కసారి అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. అధిక శాతం ఓటింగ్ నమోదైతే ప్రభుత్వానికి వ్యతిరేకమని చెబుతున్నారు. కానీ అది నిజం కాదని వైసీపీ నేత విజయసాయిరెడ్డి అన్నారు. ప్రజలు సంక్షేమ పథకాలు మళ్లీ తీసుకోవాలనే ఉద్దేశంతో వైసీపీని మళ్లీ గెలిపించుకోబోతున్నారని జోస్యం చెప్పారు. నెల్లూరు జిల్లాలో భారీగా ఓటింగ్ శాతం నమోదు కావడంపై ఆయన ఆనందం వ్యక్తం చేశారు. నెల్లూరులో రౌడీయిజాన్ని అణగదొక్కుతామని, ఎవరి ఆటలు సాగనివ్వమని విజయసాయిరెడ్డి హెచ్చరించారు. అధిక శాతం పోలింగ్ జరిగితే అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేటువంటిది
అని చెప్తా ఉన్నారు. కానీ నేను అట్లా నమ్మట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రాష్ట్రంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి 87% మంది పేద బడుగు బలహీన వర్గాలకి, కులాలకి మతాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా లబ్ధి చేకూర్చినటువంటి వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు ఓటు వేయడం జరిగింది. అది నా యొక్క అనాలిసిస్. రెండవ అంశం, డబ్బుతోనే మనం ఎన్నికలు గెలవగలము అన్నటువంటిది తప్పు అన్నటువంటిది ప్రజలు ఈరోజు రుజువు చేశారు. ఏపీలో పెరిగిన పోలింగ్ శాతంపై చర్చ నడుస్తోంది. ఇది ఏ పార్టీకి ప్లస్ అవుతుందని, మరే పార్టీకి మైనస్ అవుతుందనే దానిపై జోరుగా చర్చించుకుంటున్నారు. ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్ నడుస్తోంది. పెరిగిన పోలింగ్ శాతంపై నేతలు ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారు. 70% దాటితేనే ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుందని కొందరంటున్నారు. ఇప్పుడు 80%కి చేరుకోవడం తమకు కలిసి వస్తుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. 2019 ఫలితాలను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నారు. అయితే రికార్డు స్థాయి పోలింగ్ సర్కారుకు వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తున్నారు వైసీపీ నేతలు. ఎవరి వాదనలు ఎలా ఉన్నా పెరిగిన పోలింగ్ శాతం పార్టీలు, నేతల్ని టెన్షన్ పెడుతున్నాయి. ప్లస్ అవుతుందో మైనస్ అవుతుందోనని తెలియక కంగారు పడుతున్నారు. మొత్తానికి జూన్ 4న ఫలితాలు వచ్చే వరకు ఈ టెన్షన్ తప్పదు. గ్రామీణ ప్రాంతాల్లో పోలైన అధిక ఓట్లు ఎవరిని గెలిపిస్తాయి? అర్బన్ ఓటింగ్, యువత, కొన్ని సామాజిక వర్గాల ఓట్లు ఏ పార్టీకి పడ్డాయి? ఈ ఎన్నికల్ని ప్రభావితం చేసిన అంశాలేంటి? ఈవీఎంలో నిక్షిప్తమైన తీర్పు ఎవరి వైపు ఉండబోతోంది? వైసీపీ రెండోసారి గెలిచి నిలుస్తుందా, లేదా కూటమే విజయం సాధిస్తుందా? ఏపీ ఓటర్లలో ఉత్సాహం ఉరకలెత్తింది. 80%కి పైగా పోలింగ్ నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు పోలింగ్కు క్యూ కట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం అధికంగా జరిగింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా అప్పటికే చాలా ప్రాంతాల్లో ఓటర్లు క్యూ కట్టారంటే వాళ్లలో నిబద్ధత బయటపడుతోంది. తమ ఓటు హక్కు వినియోగించుకోవాలనే తపన కనిపించింది. ఉదయమే మొదలైన పోలింగ్ సందడి ఆ తర్వాత కూడా కొనసాగింది. ఎండను సైతం లెక్క చేయకుండా ఓటు వేసేందుకు ముందుకొచ్చారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు భారీ సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు, వృద్ధులు ఎక్కువ సంఖ్యలో పోలింగ్లో పాల్గొనడం ఎవరికి అనుకూలమనే చర్చ జరుగుతోంది. సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్దపీట వేయడం, వారి అకౌంట్లలోనే నిధులు జమ చేయడం, వృద్ధులకు ఇంటి వద్దకే పెన్షన్లు అందించడం, చివరి 2 నెలలు పెన్షన్లు అందుకోవడంలో ఇబ్బందులు, ఇలాంటి అంశాలన్నీ ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. 5 ఏళ్లకోసారి వచ్చే ఓట్ల పండుగలో పాల్గొనేందుకు ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయిన వాళ్లు కూడా సొంతూళ్లకు వెళ్లారు. దీంతో పోలింగ్ శాతం భారీగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు బారులు తీరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేసి తీరాల్సిందే అన్న పట్టుదల వారిలో కనిపించింది. ఈసారి అధికార, విపక్షాల మధ్య హోరాహోరీ ప్రచారం, నువ్వా నేనా అన్నట్లు సాగిన మాటల యుద్ధాలు కూడా ఓటర్లను ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది. అందుకే తమకు నచ్చిన నాయకుడికి ఓటు వేసి గెలిపించుకునేందుకు ఓటర్లు పట్టుదలగా ముందుకొచ్చారు. గత ఎన్నికల్లో 80% పోలింగ్ నమోదైంది. ఈసారి కూడా ఆ దరిదాపుల్లోనే పోలింగ్ శాతం వచ్చింది. అంటే మొత్తానికి ఒక వేవ్ అన్నది వచ్చింది. ఆ వేవ్ ఎవరికి అనుకూలమనే దానిపై ఎవరి లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. మహిళలు, వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ ఎక్కువ జరిగింది కాబట్టి ఇది తమకు అనుకూలిస్తుందని అధికార పార్టీ భావిస్తోంది. అలాగే అర్బన్ ఓటింగ్, యువత, కొన్ని సామాజిక వర్గాల ఓట్లు తమకు పడి ఉంటాయని విపక్షాలు అంచనా వేస్తున్నాయి. మైనార్టీలు భారీ సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకోవడం తమకు ప్లస్ అవుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఇక పోలింగ్కు ముందు డబ్బుల పంపిణీ కూడా ఈ ఎన్నికల్లో చర్చనీయాంశమైంది. తమకు డబ్బులు అందలేదని చాలా చోట్ల ప్రజలు నిరసనకు కూడా దిగారు. అధికార, విపక్షాలు రెండూ డబ్బులు పంచినట్లు తెలుస్తోంది. ఎవరు డబ్బులిచ్చినా తీసుకునే ఓటర్లు చివరికి ఒక్కరికి మాత్రమే ఓటు వేస్తారు. ఆ ఓటు ఎవరికి పడిందనేది హాట్ టాపిక్గా మారింది. ఎవరు ఎక్కువ పంచితే వారికే ఓటేస్తారు అనేది కూడా చెప్పలేం. డబ్బులు ఎవరిచ్చినా తీసుకుని చివరికి తాము ఎవరికి ఓటు వేయాలని అనుకున్నారో వారికే ఓటేస్తారు. అయితే ఒక పార్టీ నుంచి డబ్బు తీసుకున్నా, 2 పార్టీల నుంచి డబ్బులు తీసుకున్నా ఓటు మాత్రం తప్పకుండా వేస్తారు. కాబట్టి పోలింగ్ శాతం భారీగా ఉండడానికి ఇది కూడా కారణం కావచ్చనే వాదన వినిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ అర్ధరాత్రి దాకా కొనసాగింది. నిన్న సాయంత్రం 6 గంటల్లోపు క్యూలో ఉన్న వారందరికీ ఎన్నికల సంఘం ఓటు వేసే అవకాశం కల్పించింది. సోమవారం రాత్రి 11 గంటల వరకు 78% పోలింగ్ నమోదైనట్లు ఈసీ తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత అధికారికంగా పోలింగ్ శాతాన్ని ప్రకటిస్తామని ఎన్నికల సంఘం ప్రకటించింది. లేట్ నైట్ పడిన ఓట్లు ఎవరికి పడ్డాయనేది కూడా ప్రధానం. కనీసం 1-2% ఓట్లైనా గెలుపోటములపై ప్రభావం చూపుతాయి. ఈ ఓట్లపైన పొలిటికల్ సర్కిల్లో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఈ ఓట్లలో ఎక్కువ ఎవరికి పడితే వారిదే విజయమని నేతలు ఎవరికి వారు అంచనాలు వేసుకుంటున్నారు. ఓవైపు ఓటర్ల చైతన్యం వెల్లి విరిసినా మరోవైపు పలుచోట్ల గొడవలు కలకలం సృష్టించాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పరం దాడులు చేసుకున్నాయి.
కడప, అనంతపురం, విశాఖపట్నం, ప్రకాశం, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో అధికార విపక్ష కార్యకర్తలు కొట్టుకున్నారు. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఘటనలతో పలువురు గాయపడ్డారు. పోలీసులు చెదరగొట్టడంతో పరిస్థితులు అదుపులోకొచ్చాయి. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కూచువారిపల్లిలో ఘర్షణ జరిగింది. సాయంత్రం పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. 100 మంది గ్రామంలో చొరబడి ప్రత్యర్థి వర్గంపై దాడి చేశారు. ఈ ఘర్షణలో 8 మందికి గాయాలయ్యాయి. కడప సిటీలో వైసీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. గౌస్ నగర్ ప్రాంతంలోని పోలింగ్ కేంద్రం దగ్గర 2 వర్గాలు గొడవ పడ్డాయి. పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. గాయపడ్డ వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు పోలీసులు. అటు జమ్మలమడుగు పోలింగ్ కేంద్రంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై దాడి జరిగింది. దాంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జమ్మలమడుగు పట్టణంలోని 116, 117 పోలింగ్ కేంద్రాల దగ్గర ఎన్నికల సరళిని పరిశీలించడానికి వెళుతున్న సుధీర్ రెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఆగ్రహించిన 2 వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓం శాంతినగర్ కమాండ్ సర్కిల్ వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల రాళ్ల దాడిలో వాహనాలు ధ్వంసమయ్యాయి. హిందూపురం నియోజకవర్గంలో వైసీపీ నేత చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమరెడ్డిపై దాడి జరిగింది. 2 కార్లు ధ్వంసమయ్యాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైసీపీ, టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. మార్కాపురం ఆర్టీసీ బస్టాండ్ పోలింగ్ బూత్లో ఓటు వేసే సమయంలో వారి మధ్య వివాదం చెలరేగింది. టీడీపీ, వైసీపీ వర్గాలు రోడ్డుపై చితక్కొట్టుకున్నారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. దర్శిలో ఆర్డబ్ల్యూఎస్ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు బాహాబాహికి దిగారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో ఉద్రిక్తత ఏర్పడింది. ఐపోలవరం మండలం పాత ఇంజరం గ్రామంలో పోలింగ్ పూర్తయ్యాక 2 వర్గాల మధ్య తలెత్తిన వివాదం ఘర్షణకు దారితీసింది. ఈ ఘర్షణలో 3కి గాయాలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో టీడీపీ, వైసీపీ శ్రేణులు ఘర్షణకు దిగాయి. సుబ్బరావుపేట వెంకటరత్నం ఆసుపత్రి దగ్గర డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ, కూటమి ఉమ్మడి అభ్యర్థి బోలిశెట్టి శ్రీనివాస్ మధ్య మాటల యుద్ధం జరిగింది. మంత్రి కొట్టు సత్యనారాయణ, జనసేన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ ఒకరిపై ఒకరు దూషణలకు దిగారు. కాకినాడలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ జరిగింది. కృష్ణా జిల్లా గన్నవరంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. తేలప్రోలు పోలింగ్ కేంద్రం దగ్గర వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు అనుచరులు గొడవకు దిగారు. 2 వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడుల్లో పలు కార్లు ధ్వంసమయ్యాయి. పెనమలూరు నియోజకవర్గంలోని పోరంకి పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ, టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. అటు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొత్తరేవు పోలవరంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కుర్చీలతో కొట్టుకున్నారు. పల్నాడు జిల్లాలో చెదురుమదురు హింసాత్మక ఘటనల మధ్య ఎన్నికలు ముగిశాయి. వెబ్కాస్టింగ్ కెమెరాలు, భారీ భద్రత ఏర్పాటు చేసినప్పటికీ ఈసీ ఫ్యాక్షన్ గొడవల్ని కట్టడి చేయలేకపోయింది. పలుచోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణులు పరస్పర దాడులకు తెగబడ్డాయి. మాచర్ల, గురజాల, పెదకూరపాడు, వినుకొండ తదితర నియోజకవర్గాల్లో ఎన్నికల వేళ ఫ్యాక్షన్ పడగ విప్పింది. రెంటాళ్ల నుంచి ప్రారంభమైన ఈ రచ్చ సాయంత్రం వరకు కొనసాగుతూనే ఉంది. నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి తదితర ప్రాంతాల్లో రాజకీయ ప్రత్యర్థులు రెచ్చిపోయారు. అనేక వాహనాలను ధ్వంసం చేశారు. నాయకులు, కార్యకర్తలపై వ్యక్తిగత దాడులకు పాల్పడ్డారు. అటు వెల్లి విరిసిన చైతన్యం, ఇటు గొడవల మధ్య ఏపీ కురుక్షేత్ర మహాసంగ్రామం ముగిసింది. ఓటర్లు తీర్పిచ్చేశారు. ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం నిక్షిప్తమైంది. ఇక ఆ తీర్పు ఏంటన్నది వచ్చే నెల 4న తేలబోతోంది. మొత్తానికి ఏపీ ఓటర్లలో వెల్లి విరిసిన చైతన్యం ఎవరిని గెలిపిస్తుందో చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. నమస్తే.